నెల్లూరు జిల్లా కావలి యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి జాతీయ స్థాయిలో నిలవాలని ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. కావలి పట్టణంలోని శాప్ క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న కేసీసీ క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా బ్యాట్ పట్టి క్రికెట్ ఆడి క్రీడాకారులు ఉత్సాహం నింపారు. క్రీడలు శారీరక దృఢత్వానికే కాకుండా క్రమశిక్షణకు ఎంతో దోహదపడతాయని, కావలి క్రీడాకారులు నిరంతరం కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కావలి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో కావలి క్రికెట్ క్లబ్కు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ సిద్ధు ఆధ్వర్యంలో వాళ్ళ మిత్రమండలి దాంట్లో కార్యనిర్వాహక సభ్యులు అందరూ కూడా కలిసి ప్రతి సంవత్సరము కావలిలో టోర్నమెంట్ నిర్వహించడం ఆనవాయితీగా పెట్టుకుని 2024 డిసెంబర్లో మొట్టమొదట కావలి నడిబొడ్డు ఉన్నటువంటి స్టేడియంలో క్రికెట్ టోర్నమెంట్ని ఘనంగా కూడా నిర్వహించడం జరిగింది. రెండో విడత ఈ సంవత్సరం దాదాపు 120 టీంలు దీంట్లో పాల్గొనేదానికి అప్లై చేస్తే వీళ్ళు ఫిల్టర్ చేసి 80 టీముల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 80 టీములు ఈ రోజు నుంచి వచ్చే నెల 18వ తేదీ వరకు దాదాపు 20 రోజుల పాటు 80 టీములు లీగ్ మ్యాచ్ల రూపంలో ఆడించి ఫైనల్గా 18వ తేదీ జనవరి 18వ తేదీన అందరికీ బహుమతులు ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నిర్వాహకులు. కావలి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో